శ్రీనివాస్ గారు, ప్రధాని దగ్గర రక్షణ శాఖ సమావేశం ముగిసింది. ఆయన స్టేట్మెంట్ మళ్ళీ చెప్తున్నా, ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం. తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుంది. తేదీ సమయం సైన్యం డిసైడ్ చేయదు, వీళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళు వెళ్తారు. అది మాకు తెలుసు, మీకు తెలుసు, దేశం మొత్తానికి తెలుసు. కాకపోతే ఆ స్టేట్మెంట్లో చాలా అర్థం ఉందని నేను అనుకుంటున్నా. హౌ యూ అనలైజ్ ఇట్? ఇట్స్ ఎ ట్రూ లీడర్షిప్ అండి. ఇట్స్ ఎ ట్రూ లీడర్షిప్. ఎందుకంటే డెఫినెట్లీ ఏం చేస్తారంటే ఆ క్రెడిట్ అనేటువంటిది సైన్యానికి ఇవ్వడం. అలాగే ఆబ్వియస్లీ మన వాళ్ళు కూడా ఇటు సైన్యంలో ఉన్నటువంటి సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాసిబిలిటీస్ అన్ని కూడా డిస్కస్ చేస్తారండి. అవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు, వీళ్ళకి అడ్వైజ్లు ఇస్తారండి యాజ్ అన్ అడ్వైజరీ. అండ్ డెసిషన్ ఫైనలైజ్ చేసేది డెఫినెట్ గా ప్రధానమంత్రి అండ్ మన క్యాబినెట్ మీటింగ్ చేస్తుంది. బట్ అల్టిమేట్ గా మనం మన సైన్యాన్ని గనక ముందుకు తీసుకువెళ్ళినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ట్రూ లీడర్షిప్. అండ్ ఆ ఫోర్సెస్ యొక్క మొరాల్ ని బూస్ట్ చేయడం అనేటువంటిది హి హస్ ఎగ్జిబిటెడ్ ఎ పర్ఫెక్ట్ లీడర్షిప్ అండి. అండ్ ఆల్సో సైన్యం కూడా ఇప్పుడు మన పుల్లారావు గారు చెప్పినట్టు చాలా పర్ఫెక్ట్ గా ట్రైన్డ్ గా ఉన్నాం. మనం పీస్ టైమ్ సోల్జర్స్ కాదు, మనం నిరంతరం కూడా ఆ యొక్క కాశ్మీర్ లో ఉన్నటువంటి ఇన్సర్జెన్సీ డ్యూటీస్ లోనూ ఆర్ఆర్ డ్యూటీలోను మన యొక్క సోల్జర్స్ అందరూ కూడా సైనికాధికారులు నిత్యం కూడా వాళ్ళు శిక్షణ పొంది ఉన్నారు. అలాగే ఫీల్డ్ ఏరియాస్ లో కూడా పోస్ట్ అయి ఉన్నారు, అనేక ఆపరేషన్స్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన సైన్యాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడం కోసం, అలాగే ఒక ట్రూ లీడర్షిప్ ప్రదర్శించడం కోసం ఈజ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. అండ్ వి అప్రిషియేట్ దాట్. రైట్. రావు గారు, కల్నల్ రావు గారు, చెప్పండి. ఇప్పుడున్న ఈ కీలకమైన టైము మనం 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అనలైజ్ చేసుకుంటూ వస్తుంటే రోజు రోజుకి